సంతానోత్పత్తి గురించి అవగాహన కలిగించడానికి ఓయాసిస్ ఫెర్టిలిటీ సంస్థ ఆధ్వర్యంలో వాక్తన్ జనని యాత్రను నగరంలో నిర్వహించారు. ఓయాసిస్ ఫెర్టిలిటీ సైంటిఫిక్ హెడ్ మరియు క్లినికల్ ఎంబ్రాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య, ఓయాసిస్ ఫెర్టిలిటీ రీజనల్ మెడికల్ హెడ్ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకట సుజాత వెల్లంకి ఇతర ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఓయాసిస్ ఫెర్టిలిటీ రీజనల్ మెడికల్ హెడ్ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకట సుజాత వెల్లంకి మాట్లాడుతూ ఓయాసిస్ ఫెర్టిలిటీ వారు మాతృత్వాన్ని వేడుకగా జరుపుకోవడానికి మరియు సంతానోత్పత్తిపై అవగాహనను ప్రోత్సహించడానికి ఓయాసిస్ జనని యాత్రను ప్రారంభించినట్లుగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు 1.7కు పడిపోయిందని చెప్పారు. చాలా కుటుంబాలకు సంతానోత్పత్తి చికిత్సను పొందడం అంటే దూరంగా ఉండే నగరాలకు ప్రయాణించడం. ఇది ఆర్థిక సమస్యను మాత్రమే కాకుండా భావోద్వేగ మరియు లాజిస్టిక్ సమస్యలను కలిగిస్తుందన్నారు. ఈ భావనతో చాలా మంది ఆలస్యం చేస్తున్నారని అన్నారు. ఓయాసిస్ జనని యాత్ర పునరుత్పత్తి ఆరోగ్యం గురించి ముఖ్యమైన విషయాలను మన ముందుకు తీసుకొస్తుందని అన్నారు. ఇందులో అనుభవజ్ఞులైన సంతానోత్పత్తి నిపుణులతో ఉచిత సంప్రదింపులు, మహిళలకు ఉచిత AMH మరియు హిమోగ్లోబిన్ పరీక్ష, ఉచిత వీర్యం విశ్లేషణ మరియు సురక్షితమైన పరిశుభ్రమైన శాంపిల్ కలెక్షన్ జోన్లను కలిగి ఉంటుందని అన్నారు. ఓయాసిస్ జనని యాత్ర అని మేము ఒక యూనిక్ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేసాం అన్నమాట. ఈ ప్రోగ్రామ్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఆంధ్రప్రదేశ్ లో ఫర్టిలిటీ రేట్ అనేది 1.7 కి పడిపోయింది. నార్మల్ గా జనాభా రీప్లేస్మెంట్ రేట్ 2.1% వరకు ఉండాల. అంటే ఇది తగ్గిపోయింది అన్నప్పుడు మనం చూసుకోవాల్సింది మన ఫ్యామిలీ గాని, ఆడవాళ్ళ ఆరోగ్య పరిస్థితి గాని తగ్గిపోవటం ఒక కారణం కింద మనం చూసుకోవచ్చు. కానీ దీని గురించి ఎవరు మాట్లాడరు. ఫర్టిలిటీ రేట్ తగ్గిపోయింది, దీని వల్ల ఏంటి, ఒక 2.1 కి ఒక 1.7 అయితే దానికి ఏమవుతుంది, ఎవరు డిస్కస్ చేయరు. ఎవరికి తెలియని విషయం కూడా, అంటే అంత సీరియస్ గా తీసుకోవట్లేదు. కాబట్టి దీని మీద మనం ఎటువంటి సీరియస్నెస్ లేనప్పుడు ఇది తెలియని ఒక డిసీజ్ లాగా మనకి పెరిగిపోతుంది ఇన్ఫర్టిలిటీ సమస్య. చాలా మంది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కోసం మా దగ్గరికి వచ్చేటప్పుడు మేము చూసేది ఏంటంటే, వీళ్ళల్లో మనకి ఎక్కువగా ఏమవుతుందంటే, ఎంతో దూరం వెళ్ళాలి, ఎన్నో రోజులు ట్రీట్మెంట్కి వెళ్ళాలి, ఎంతో ఖర్చు ఉంటుంది, ఫైనాన్షియల్ గా, ఎమోషనల్ గా, ఫిజికల్ గా కూడా ఈ స్ట్రెస్ ఇదంతా ఏదైతే చూసుకుంటున్నారో దీని వలన చాలా మంది డిలే చేసుకుంటున్నారు. సో ఈ ఓయాసిస్ జనని యాత్ర అని మేము స్టార్ట్ చేసింది ఏంటంటే, మదర్స్ డే రోజు నుంచి మొదలెట్టి 30 రోజులు 30 సిటీస్ లో, అన్ని చిన్న సిటీస్, గ్రామాలు, అన్ని చోట్ల ఈ మొబైల్ ఫర్టిలిటీ క్లినిక్ ని ఏర్పాటు చేశాం. ఇందులో మనకి ఫ్రీ కన్సల్టేషన్, డాక్టర్ ని కలవడానికి ఎటువంటి ఖర్చు లేదు. ఫ్రీ వాళ్ళకున్న సమస్య ఏంటి, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, AMH టెస్టింగ్, స్కాన్ ఫ్రీగా చేస్తున్నాం. వీర్యకణాల పరీక్ష, అప్పటికప్పుడు సెమెన్ శాంపుల్ తీసుకుని ఇమీడియట్ గా వాళ్ళకి సెమెన్ రిపోర్ట్ ఇస్తాం. సో వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఫర్టిలిటీ ఎలా ఉంది, ఏమైనా ఆరోగ్య సమస్య ఉందా అనేది ఇమీడియట్ గా వాళ్ళకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓయాసిస్ జనని యాత్ర వాకథాన్ కూడా చేశాం. ఈ వాకథాన్ వల్ల అందరికి అవేర్నెస్ క్రియేట్ చేయడం మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఈ అవేర్నెస్ ఎంత అర్లీగా మనం క్రియేట్ చేస్తే వాళ్ళు తక్కువ ట్రీట్మెంట్స్ తోటి ప్రెగ్నెన్సీస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఫర్టిలిటీ అనేది ఒక హెల్త్ డిసీజ్, ఒక మెడికల్ డిసీజ్ అలా అనుకునే దానికన్నా కూడా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అనుకోవాలి. మనకున్న ఆరోగ్య విధానంలో మార్పులు, సరైన నిద్ర లేకపోవటం, ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం, జాబ్ రీత్యా, ఫుడ్ హ్యాబిట్స్ లో మార్పులు, వీటన్నిటి వలన సంతానం లేని సమస్య ఎక్కువగా పెరుగుతుంది. దీని మీద కనుక మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగి కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోగలిగితే వాళ్ళకి ఈ సమస్య లేకుండా మనం అవాయిడ్ చేయగలుగుతాము. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ఈ ఓయాసిస్ జనని యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. నాకు 3-4 టైమ్స్ నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది, అబార్షన్ అయ్యింది. ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవటం ఎందుకు, అసలు ప్రెగ్నెన్సీ కూడా ఇంకా వద్దులే అని అనుకుని చాలా క్రిటికల్ అయింది నాకు. ఆ తర్వాత మా ఫ్రెండ్ ద్వారా టీవీలో లేదంటే యూట్యూబ్లో కొన్ని క్లిప్పింగ్స్ మేడం చూసాను. చూసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఓయాసిస్కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత సుజాత మేడంతో మాట్లాడాము. మేడం చూశారు, అన్నీ చెక్ చేశారు. నేనైతే చేస్తానమ్మా అని చెప్పేసి అన్నారు. కానీ అప్పటికే మాకు హోప్స్ లేదు, అంటే నేను కన్సీవ్ అవుతాను లేదు అనేది కూడా నాకు నేను చెప్పలేకపోయాను. కానీ మేడం దగ్గరకు వచ్చాక ఒకసారి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు 7 మంత్స్ పట్టింది. అంటే నాకు ప్రాబ్లం క్లియర్ చేసి మేడం IVF ట్రీట్మెంట్ చేశారు. ఫస్ట్ సైకిల్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు, ఎందుకంటే నాకు ప్రాబ్లం ఉంది కాబట్టి. కానీ సెకండ్ సైకిల్కి మేడం అడిగాను, మేడం నాకు అసలు అయితే అవ్వదా అనండి,
మీరు హోప్స్ మాత్రం వదలొద్దు అని చెప్పేసి అని అన్నారు. కానీ నాకు సెకండ్ సైకిల్కి కన్ఫర్మ్ అయింది. అయిన తర్వాత నాకు పాప బాబు ఇద్దరు పుట్టారు, ట్విన్స్. నాకు ప్రెగ్నెన్సీ టైంలో సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, 9th మంత్ దాకా చాలా క్రిటికల్ కండిషన్స్ వచ్చినాయి. కానీ మేడం దగ్గరుండి చాలా హోప్స్ చెప్పి, చాలా ధైర్యం చెప్పి, నువ్వేం కంగారు పడొద్దు, నేనున్నా నీకు అని అన్నారు. సుజాత మేడం మా మదర్. ఇప్పుడు 2 బిడ్డలకి 48 years లో జన్మనిచ్చారు. కానీ మాది చిన్న ఫ్యామిలీ. మేడం గారు చాలా హెల్ప్ చేశారు. రెండోది, నేను హోప్లెస్ అనుకునే వచ్చాను. నన్ను అమ్మని చేసింది మాత్రం వెళ్ళని సుజాత గారు. అమ్మను అవ్వటం అనేది చాలా కష్టమైన విషయమే. చాలా మందికి న్యాచురల్ ఏమో కానీ నా బోటాలకు కష్టమైంది. వీళ్ళు చేసిన వయాసిస్ వాళ్ళు చేసిన, ఇప్పుడు మొబైల్ జర్నీ అంటున్నారు, నాకు ఇక్కడికి వచ్చినాకే తెలిసింది. కానీ ఆ మొబైల్ జర్నీని కూడా ప్రజలు వినియోగించుకొని మానవ సంపదను పెంచాలి, ఆంధ్ర అభివృద్ధిలోకి రావాలి అని నాకు